మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. అందరం ప్రకటన గ్రంథం దిద్దాం. బైబిల్లో చివరి పుస్తకం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనం. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగలు ఆయన ఆలయములలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును. చాలు, ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు. వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడు. నీ యొక్క సాక్షిగా నన్ను నిలబెట్టు. రాకడలో సిద్ధపరచు. వాక్యంలో వెళ్తున్నా, మాతో మాట్లాడు. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. రైట్, మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి ఉదయకాల సమయంలో మీతో వాక్యం పంచుకోవటం చాలా సంతోషం. ఇక్కడ మనం చూస్తే అంతకుముందు 14వ అధ్యాయంలో చూస్తే మహాశ్రమల నుండి వచ్చిన వారు వీళ్ళు గొర్రెపిల్ల రక్తంతో తమ వస్త్రములు ఉద్దుకొని వాటిని తెలుపు చేసుకున్నది. పరలోకంలో యోహాన్ భక్తుడు చూస్తే మహాశ్రమలు అనుభవించిన వాళ్ళు అక్కడ ఉన్నారు అని చెప్పి రాయబడ్డది. ఈరోజు 15వ వచనంలో ఏమంటుందంటే, వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింపగలు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు అంటున్నాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమైందంటే, పరలోక రాజ్యంలో కూడా రాత్రి ఉంటుంది, పగలు ఉంటుంది. భూమి మీద రాత్రి పగలు ఉంటుంది, పరలోక రాజ్యంలో కూడా రాత్రి పగలు ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. దివారాత్రములు, రాత్రి పగలు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. ఎవరు? ఈ మహాశ్రమలు అనుభవించిన వాళ్ళు. మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాము. ఎప్పుడో ఒక రోజు మనకి మరణం తథ్యం. ఎవరు మరణాన్ని ఆపలేరు. మరణం వస్తే ఇక దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎంత తొందర పోతే అంత మంచిది. ఎందుకంటే లోకంలో చాలా భయంకరమైన దినాలు రాబోతున్నాయి. చాలామంది క్రైస్తవులు అన్యుల్లో కలిసిపోతారు. చాలామంది క్రైస్తవులు దేవుణ్ణి విడిచిపెడతారు. అన్ని శ్రమలు వస్తాయి. అయితే చివరి వరకు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఉంటే ఉన్నాం లేకపోతే ఊడిపోయినాం అనే వాళ్ళే నిలబడతారు. వాళ్ళే పరలోక రాజ్యానికి ఎలిజిబుల్, లేకపోతే ఎలిజిబుల్ కాదు. కాబట్టి మనము సేవ చేసేటప్పుడు కావచ్చు, ఒక ప్రసంగం చెప్పేటప్పుడు కావచ్చు, మన విధానం ఎట్లుండాలి అంటే సంఘాన్ని ప్రిపేర్ చేసేటట్టు ఉండాలి. అట్లా కాకుండా ఓన్లీ దేవుడు దీవిస్తాడు, దేవుడు అద్భుతాలు, దేవుడు 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 అని అంటే ఆ విశ్వాసులు కూడా అట్లనే తయారవుతారు. హల్లెలూయా. ఇక్కడ మనము నేను పరిచర్య ఎందుకు చేస్తున్నాను అంటే, కొంతమంది ఆత్మలైనా పరలోక రాజ్యాన్ని పట్టుకుపోవాలి. అయితే పరలోక రాజ్యాన్ని పట్టుకుపోవాలంటే దాని గురించి బాగా తెలిసి ఉండాలి. ఏది చెప్తే పరలోక రాజ్యం పోతాం అవి బాగా మనకు తెలిసి ఉండాలి. బైబిల్ మొత్తంలో మీరు ఏడైనా చూడండి, శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు భరించకుండా దేవుని రాజ్యానికి మనం పోలేము. యేసుప్రభు చాలాసార్లు చెప్పాడు, ప్రతివాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలన్నాడు. సిలువ అంటే శ్రమ. అది అవమానమే కావచ్చు, అది నిందనే కావచ్చు, అది ఏదైనా కావచ్చు. నువ్వు అంతే భరించాలా. భరించటం, సహించటం అంతే మన లక్షణం. భరించే తత్వమే లేనప్పుడు, సహించే తత్వం లేనప్పుడు దేవుని రాజ్యానికి మనం ఫిట్ కాలేం. కానిపనేది. అసలు ఎన్ని రోజులు ప్రసంగం విన్నా, ప్రసంగాలు చెప్పినా, ఎన్ని పుస్తకాలు చదివినా మన లోపల ఈ భరించే తత్వము, సహించే తత్వము
మనలో రాకపోతే వేస్ట్ అయిపోయినట్టు. హల్లెలూయా. ప్రతి వారము మనమందరం కూడా నాలో భరించే తత్వం ఉందా, సహించే తత్వం ఉందా, అసలు దేవుని రాకడ పోవటానికి నేను ఎలిజిబుల్గా ఉన్నానా లేదా అని చెక్ చేసుకోవాలి. ఎలిజిబుల్ ఏంటిది? బాప్టిజం తీసుకోవాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిచర్య చేయాలి, అంతం వరకు ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉండాలి, శ్రమలు అనుభవించాలి. అది శరీరంలో రోగం కావచ్చు, ఇంట్లో ఉన్న వ్యక్తులతో కావచ్చు, బయట ఉన్న వ్యక్తులతో కావచ్చు, సైతాన్ శక్తులతో కావచ్చు. హల్లెలూయా. ప్రతి దాంట్లో దేవుడు మనకు విజయం ఇస్తాడు. ప్రతి దాంట్లో రోగం ఉందా, నీకు స్వస్థత ఇస్తాడు. సైతాన్ ప్రభావం ఉందా, నీకు విడుదల ఇస్తాడు. సమాజంలో ఒత్తిడి ఉందా, అన్నీ విడుదల ఇస్తాడు. కానీ మనం భరించాల్సినవి కొన్ని ఉంటాయి, దాన్ని భరించాలంతే. ఇక్కడ ఏమంటున్నంటే బాగా అర్థం చేసుకోండి. ఆయన సింహాసనం దగ్గర వాళ్ళు వెళ్ళారు, రాత్రింబగలు అక్కడ ఉన్నారు. ఆయన ఆలయంలో వాళ్ళు సేవ చేస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఆయన ఆలయంలో సేవించుచున్నారు. మనం ఇక్కడ ఎందుకు అందరం సేవ చేయాలి అని అంటే, ఇగో ఈ మాట కోసం. పరలోక రాజ్యం పోయిన తర్వాత అక్కడ కూడా సేవ ఉంటుంది. అక్కడ కూడా దేవుని ఒక కృప ఉంటుంది. అక్కడ కూడా దేవుని పని మనం చేయాల్సిందే. అక్కడ ఇంకెక్కువ ఉంటుంది. ఈ రాత్రింబగలు ఉంటుంది ఇంకా. ఇక్కడ సేవలో మనం సెట్ కానప్పుడు, ఇక్కడ నువ్వు సక్సెస్ కానప్పుడు అక్కడ ఎట్లా ఫిట్ అవుతావు నువ్వు? బాగా అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. మా భర్త వద్దంటున్నాడు, లేకపోతే నా ఇంటి పరిస్థితి ఒప్పుకోదు, నేను సేవ చేయలేను, నేను ప్రార్థన చేయలేను, నేను నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా, నా ఇష్టానుసారంగా నేను ఉంటా అంటే ఆడ కుదరదు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. చాలామంది క్రైస్తవులు ఇట్లనే ఉంటారు. వాళ్ళ రేంజ్ ఏంటంటే, దేవుడు మాకు అన్నీ చేయాలా, మాకు నచ్చితే మేము భక్తి చేస్తాం, లేకపోతే లేదు. ఎట్లా? చాలా ఇంపార్టెంట్. చాలా కష్టం. క్రైస్తవులు పరలోక రాజ్యం పోవడం చాలా కష్టం. సేవ చేసే తత్వమే లేనప్పుడు, సహించే భరించే తత్వమే లేనప్పుడు సేవ ఎవరు చేస్తారు అంటే, త్యాగం ఉన్న వాళ్ళు సేవ చేస్తారు. ఎవడు ఇంకా వేరే ఏ వ్యక్తి సేవ చేయలేడు. ఇది లేనప్పుడు, త్యాగము, సహించటం, భరించటం అనేది లేనప్పుడు సేవ అనేది జరగదు. సేవ అనేది జరగనప్పుడు నువ్వు పరలోక రాజ్యంలో పోయి ఎలా సేవ చేస్తారు? హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. మీలో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒక్కొక్కసారి స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను చెప్పాల్సి వస్తుంది. ఇగో మీరు ఇట్లా ఉన్నారు, మీ పరిస్థితి ఇది అని. ఓకే బ్రదర్, మా గురించి మంచిగా చెప్పారు, సరే నా లోపల ఈ లోపం ఉంది కదా, నేను దాన్ని సరిదిద్దుకుంటా అంటే మీరు జ్ఞానవంతులు అని అర్థం. నువ్వేంది నాకు చెప్పేది? నీకు తెలియదా ఇన్ని రోజుల నుంచి ఉన్నా నేను? తెలియదా నువ్వు ఇన్ని రోజులు నాతో పాటు ఉన్నావా? నేను కాబట్టి నీ దగ్గర ఉన్నా, వేరే వాళ్ళు ఎవరు ఉండరు అని అంటే ఏమన్నట్టు? మీరు చెప్పాలా? మారు మనసు కూడా లేదని అర్థం. హల్లెలూయా. ఎందుకనంటే మీరు నాకు శిష్యులుగా ఉండకూడదు. అట్లా చాలామంది ఉన్నారు. అది పనిచేయదు. దేవుని కోసం మనం భరించాలి. మనం చేసే భక్తి బహిర్గతంగా ఉండాలి. నక్కి చేయటం, భయపడుతూ చేయటం అట్లుండద్దు. సమస్య ఉన్నప్పుడు ఒక రకం, సమస్య తీరిపోయిన తర్వాత ఒక రకం. అది చేయదు. అది నిజమైన భక్తుడి యొక్క లక్షణం కాదు. ఒక యుద్ధం వచ్చినా, పీక మీద కత్తి వచ్చినా భక్తి చేయాలి. దానియేలు భక్తుడిని దేవుడు ఎందుకు రక్షించిండు? 85 సంవత్సరాలప్పుడు ఆయనకి మరణ ప్రాబ్లం వచ్చింది. సింహాల బోన్లు వేసారు. ఆ వేయక ముందు కూడా ఆయన వెళ్ళి ప్రభువుని కృతజ్ఞాస్తుతులు చెల్లించుంటూ ప్రభువుని బ్రతిమలాడినని రాయబడ్డది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది మాట, 10వ వచనంలో అనుకుంటా. ఇంకా ఒక గంట 2 గంటలు అయితే చచ్చిపోతాడు. ఆ టైంలో కూడా దేవుని ఎవరైనా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు అని చెప్తారా?
చెప్పరు. కానీ ఆయన చెప్పిండు. ఆ వైఖరిని డెవలప్ చేసుకుండు ఆయన. ఉంటే నీ కొరకు, లేకపోతే నీ ఇష్టం, నువ్వు ఏమన్నా. అది రావాలా. ఒక నిజమైన భక్తుని యొక్క లక్షణం అన్నమాట. అట్లయితేనే వాళ్ళు పరలోక రాజ్యంలో వెళ్తారు, సేవ చేస్తారు. ఇక్కడే సేవ చేసే తత్వం లేనప్పుడు, ఇక్కడే భరించే తత్వం లేనప్పుడు అక్కడ మ్యాచ్ అవ్వరు. ఇవన్నీ లెక్కలు ఉంటాయి అన్నమాట. హల్లెలూయా. కాబట్టి నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు బైబిల్ పరంగా జీవించండి. నేనేదో చెప్పినాను కాదు, అవతల వ్యక్తి చెప్పిన అని కాదు. బైబిల్ పరంగా బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్లో మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. నేను చెప్పేటోని ఈరోజు ఉంటే రేపు ఎగిరిపోతా, ఏముండదు. కానీ బైబిల్ ఎప్పుడు నీతో పాటు ఉంటుంది. ఆ ఉన్నన్ని రోజులు బైబిల్ కూడా కొన్ని రోజులు అయితే కరువు అయిపోతుంది, ఉత్తిగా మాయమైపోతుంది బైబిల్. దాన్ని బాగా చదవండి, ధ్యానం చేసుకోండి. ఇప్పుడు చదివితే ఆ బైబిల్లో ఉన్న మెసేజ్ మెదడులో ఉంటుంది, ఇక అది లేకపోయినా నడిచిపోతుంది. దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ కంటే ఎక్కువ సేవ మనం పరలోక రాజ్యంలో చేసేది ఉంది. చాలా సేవ ఉంది అక్కడ కూడా. ఆయన ఆలయంలో సేవ చేస్తున్నారు వాళ్ళు. ఎవరు? మహాశ్రమలు అనుభవించిన వాళ్ళు. దేవుని ఆలయంలో సేవ చేయటం అంటే ఒక యోగ్యత అనేది ఉంటుంది. ఆ యోగ్యత ఏంటంటే శ్రమలు అనుభవించాలి. హల్లెలూయా. అంటే మనం ఎలా తయారు కావాలి అంటే, నిజమైన భక్తి చేయాలి. ఎవరినో సాటిస్ఫై చేయటానికి కాదు, ఎవరో ఏదో అనుకుంటారని కాదు. మనని ఎవరైనా చంపే వాళ్ళు వచ్చారనుకో, వాళ్ళు మనకి నువ్వు ఈ భక్తి వదిలేస్తే నేను మిమ్మల్ని చంపము అని అన్నారనుకో, సరే నేను ఇంకా కొన్ని రోజులు బతకాలనుకుంటే ఇక అయిపోయినట్టు, ఏముండదు. ఇక్కడ నువ్వు బతికేస్తావేమో, పరలోక రాజ్యంలో ఛాన్స్ దొరకదు. ఇక్కడ 20 ఏళ్ళు 30 ఏళ్ళు జీవితం కోసం చూసి శాశ్వతమైన లోకాన్ని మనం వదులుకుంటున్నాం. హల్లెలూయా. అట్లా ఉంటే దేవుని ప్రియమైన వాళ్ళ వర్కౌట్ కాదు. ముంబైలో ఒక చర్చ్లో నేను చాలాసార్లు చెప్పిన కథ. ఇద్దరు బ్లాక్ డ్రెస్ వేసుకొని వచ్చి మంచి మందిరం నడుస్తుంది, 100-150 మంది ఉన్నారు. సడన్లో వచ్చి పాస్టర్ గారి మీద గన్ను పెట్టారు. ఆయనను పట్టుకొని గన్ పెట్టి గట్టిగా అరిచిండు. ఒక 10 మంది ఏమో ఉన్నారు, వాళ్ళు బ్లాక్ డ్రెస్ వేసుకున్నారు. చర్చ్ మొత్తం కవర్ చేశారు. వాళ్ళు అన్నది ఏంటంటే, మీరు యేసుప్రభుని నమ్మితే ఇప్పుడే మిమ్మల్ని కాల్చి చంపేస్తాము. బాగా అర్థం చేసుకోండి. మీరు ఇప్పుడు యేసుప్రభుని నమ్మితే మేము చంపేస్తాము, మీరు యేసయ్యను వదిలేయండి. ఎవరైతే యేసయ్యను వదిలేస్తారో ఈ చర్చ్లోకి వెళ్ళిపోండి. ఎవరైతే యేసుప్రభు కోసం జీవించాలనుకుంటారో ఇప్పుడు మిమ్మల్ని చంపేస్తాము, మీ ఇష్టం. అంటే దాదాపుగా ఇప్పుడు 100 మంది ఉంటే దాదాపుగా 90 మంది వెళ్ళిపోయారు. అమ్మో మేము చచ్చిపోతాం, మాకు వద్దు, మా భార్య ఉంది, మా పిల్లలు ఉన్నారు, సట్మని వెళ్ళిపోయారు. ఈ పాస్టర్ గారు ఆయనతో పాటు ఉన్న కొంతమంది అనుచరులు వాళ్ళే నిలబడ్డారు. అప్పుడు ఆ బ్లాక్ డ్రెస్ వేసుకున్న ఎవరైతే నాయకుడు ఉన్నాడో ఆయన తన మాస్క్ తీసి, సార్ నేను కూడా క్రిస్టియనే, మీ చర్చిలో ఎంతమంది నిజమైన క్రైస్తవులు ఉన్నారు, ప్రభు కొరకు ప్రాణం పెట్టే వాళ్ళు ఉన్నారు, టెస్ట్ చేయడానికి నేను ఒక చిన్న ప్రాంక్ వీడియో చేశాను, ఇది సార్ మీ పరిస్థితి అన్నాడు. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. అంటే దేవుని ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ మరణమే మన దగ్గరకు వచ్చింది, అప్పుడు మనం ఏంది పరిస్థితి? అదొక్కటి మనం తెలుసుకున్నామంటే నీకు ఏ రోగం వచ్చినా, ఏ తీరని బాధ వచ్చినా నీకు పెద్ద లోటేం ఉండదు. అది వస్తుంది, పోతుంది, అంతే. ఇది మనము తెలుసుకోవాలి. అంటే దేవునిగా మనం గుర్తుపట్టినప్పుడు, దేవుని మనం మిక్కిలి ప్రేమించినప్పుడు మనం పరలోక రాజ్యానికి అర్హులమవుతాం, లేకపోతే కాము. నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి, దానికోసం నా క్యారెక్టర్ని మార్చుకోవాలి అనేది మన లోపల డెవలప్మెంట్ అవ్వాలి. వాక్యాన్ని చూసి మనం మార్చుకోవడం చాలా ఇంపార్టెంట్.
ఎవరు క్యారెక్టర్ మారదు అంటే వాక్యం చదివిన క్యారెక్టర్ మారదు. కాని పని. ప్రసంగాలు వింటే ఏం మార్పు రాదు. బైబిల్ చదివినప్పుడు వస్తుంది మార్పు. ఎందుకంటే మనం లోతుగా ధ్యానం చేస్తాం. ఓహో, ఇది ఇట్లుంది కదా అని. ఇప్పుడు చాలామంది క్రైస్తవులు మీరు చూడండి, ఆ క్రిస్టియనే ఉంటాడు ఆయన. నువ్వు దొంగ అంటే చాలా కోపం వచ్చేస్తాడు, నువ్వు అదే అంటే కోపం వచ్చేస్తాడు. ఎందుకు వస్తుంది అంటే వాళ్ళ క్యారెక్టర్ అదే అనమాట. రియల్ ఒరిజినల్ క్యారెక్టర్ అప్పుడు బయటకు వస్తుంది. హల్లెలూయా. మన ఒరిజినల్ క్యారెక్టర్ ఎప్పుడు బయటకు వస్తుంది అంటే బాగా ఒరిజినల్ సిట్యువేషన్ వచ్చిన ప్రైజ్లో నాకు ఒరిజినల్ సిట్యువేషన్ వచ్చినప్పుడు బయటకు వస్తుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మీ జీవితంలో కూడా మీ ఒరిజినల్ క్యారెక్టరు సమస్యలు కష్టాలు ఉన్నప్పుడే బయటకు వస్తాయి. ఇందాక నేను ముంబై స్టోరీ చెప్పినా కదా, పీక మీద కత్తి, ఇంకొక గంటలో చచ్చిపోతారు, ఇంకో 10 నిమిషాల్లో చచ్చిపోతారు అంటే అప్పుడు వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ అనేది బయటకు వచ్చింది. అట్లుంటుంది అనమాట. దేవుడు కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే భయంకరమైన సమస్య పెట్టి చూస్తాడు. వీడు నిలబడతాడా నిలబడడా, వీడు ఎంతవరకు ఉంటాడు, అక్కడ తేలిపోతుంది అనమాట. హల్లెలూయా. యేసుప్రభు వారు మరి ఆయనను పట్టుకున్నప్పుడు యేసుప్రభు శిష్యుల్లో ఒక ఆయన లేచి, పేతురు అనే వ్యక్తి ఒరలోకి వెళ్ళి కత్తి తీసుకొని ఆ సైనికుడు ఒక చెవు నరికేసాడు. ఆ చెవు తెగి కింద పడిపోయింది. అందరు చూస్తున్నారు. వెంటనే ప్రభు ఆ చెవు పట్టుకొని ఆ సైనికునికి ఇట్లా పెట్టగానే అంటుకుంది. అది ఎవడు చేయడు అట్లా. మన చెవు కట్ చేస్తే చెవు పెరగటానికి ఛాన్స్ ఉంటుంది. ఈయన ఓపెన్ సర్జరీ చేసి అంటే ఆయన సృష్టికర్త దేవుడు కాబట్టి అది చేశాడు. చేసి పేతురుకు ఒక డైలాగ్ కొడతాడు యేసుప్రభు వారు, కత్తి పట్టినోడు కత్తితోటే నాశనం అవుతాడు అన్నాడు. చాలా ఇన్నర్ మీనింగ్ చాలా ఎక్కువ ఉంటుంది దాంట్లో. అంటే ప్రభు వారు ఎంత ఇంటెన్స్తో అంటారంటే, అరే నేను ఇన్ని రోజులు నేర్పించింది నీకు ఇదేనా అన్నట్టు మాట్లాడండి. ఆడ నా దగ్గర నేర్చుకుంది నువ్వు ఇదేనా అని చెప్పి వాళ్ళందరికీ చెప్తాడు, నేనే చేసాయని, నన్ను పట్టుకొని వెళ్ళిపోండి అని. హల్లెలూయా. పేతురు ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వచ్చింది ఆడ. అంతకుముందు ఏమని చెప్పిండు పేతురు, ప్రభు నువ్వు నా దిల్ కా తుకడా, నీకోసం నేను చచ్చిపోతా, నువ్వు ఏది చెప్తే నేను అది చేస్తా అంటే యేసుప్రభు ఏమంటాడు, అసలు నేను ఎవరో తెలియదు 3 సార్లు బొంకుతాను, చాలా కష్టం అని చెప్పి చెప్తాడు. నేను అట్లా కాదు, నేను తోపు, నేను అది ఇది అంటాడు. సిచ్యువేషన్ వచ్చినప్పుడు యేసుప్రభు ఎవరో తెలియదని పారిపోయాడు ఆయన. తర్వాత ఆయన మారుమనసు పొందుతాడు. యేసయ్య చెప్తాడు, కోడి కుయ్యక ముందే 3 సార్లు అబద్ధం ఆడతావు అని చెప్పాడు. తర్వాత 3 సార్లు అబద్ధం చెప్పిన తర్వాత అప్పుడు కోడి కూసినప్పుడు ఆయన చాలా ఫీల్ అవుతాడు. అరే నేను నిజంగానే కదా, నేనే నా ప్రభుని నేను వదులుకున్నా కదా అని ఫీల్ అయిపోతాడు. అప్పటి నుంచి పేతురు భక్తుడు మారిపోయాడు. హల్లెలూయా. ఎప్పుడు కోడి కూసినా కానీ ఆయన జీవితంలో ప్రభువు చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నట్టు, అరే నేను ప్రభువుని వదిలేసిన కదా, నేనే పారిపోయినా కదా. యేసు ప్రభు కంటే కూడా ఏజ్లో పెద్ద వ్యక్తి పేతురు. తర్వాత చివరి వరకు నిలబడ్డాడు, హతసాక్షిగా మరణించాడు. వాళ్ళకి ఈ సత్యాలన్నీ తెలుసు. ఏముంది, చంపేస్తారు, కొంచెం శ్రమ వస్తుంది, పోతాం పరలోకంలో, ఆడ చేసుకుంటాం సేవ. ఇది రావాలా మనకి. ఈ లోకంలో ఇది వచ్చినప్పుడు మనకు అహంకారం ఉండదు, మనకి పొగరు ఉండదు, మనకి నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఎవరితో పడితే వాళ్ళతో మనం గొడవ పడము, మన క్యారెక్టర్ ప్రూవ్ చేసుకోవటం అవసరం ఉండదు. నువ్వు ఏమైనా చెప్పు బ్రదర్, నాకు నేనేందో దేవునికి తెలుసు, నువ్వు అన్నంత మాత్రం అయిపోతుందా అనే రేంజ్ డెవలప్మెంట్ అవుతుంది. అది డెవలప్మెంట్ కావాలనేది నా యొక్క ప్రయత్నం. ఇప్పట్లో చాలామందిలో మర్డర్లు ఎందుకు జరుగుతున్నాయి, దొంగతనాలు ఎందుకు జరుగుతున్నాయి,
మంత్రాల చేత ప్రజల్ని ఎందుకు పీడిస్తున్నారు? వీళ్ళ ఈగో సాటిస్ఫై అవటానికి. ఇదిగో నేను ఇది నన్ను అన్నావు కదా, నేనేందో నీకు చూపిస్తా. నాకే అంటావా నువ్వు? అసలు నేను ఎవరో తెలుసా నీకు? ఇప్పుడు నీది నువ్వు చూపించుకున్నావు అక్కడ, ఏమొచ్చింది మరి? హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కొన్ని చర్చెస్లో ఎలా ఉంటుందంటే, విశ్వాసుల్ని పాస్టర్ గారు ఏదైనా అన్నారనుకో, విశ్వాసులు కొంతమంది ఏం చేస్తారంటే అదే సంఘంలో పోగైపోయి, అరే అసలు మనం ఏందో చూపించాలరా అని చెప్పి చర్చిని మొత్తం ఖాళీ చేపించేస్తారు. నువ్వు మమ్మల్నే అంటావా? మేము ఉన్నాం కాబట్టి నీకు లైఫ్. మేమే ఇంతమంది జనాలను తెచ్చి పోగు చేసి పెట్టినాం మేము. వాళ్ళంతా మేము చెప్తూనే వచ్చారు. ఆ విశ్వాసులు కూడా ఏం చేస్తారంటే, వీళ్ళు చెప్పారు కదా ఎందుకు అని చెప్పి వాళ్ళు చెప్పినట్టే వింటారు ఆడ. హల్లెలూయా. చాలా మరి ఏమైంది? మరి నీ క్యారెక్టర్ ఏమొచ్చింది అక్కడ? బాగా అర్థం చేసుకోవాలి. నేను ఈరోజు చెప్పాను, రేపు మాయమైపోతాను, పెద్ద విషయం కాదు. మీరు రియల్గా దేవుని కోసం పని చేయాలనుకుంటున్నారా, దేవుని కోసం జీవించాలనుకుంటున్నా అంటే మీరు నిలబడాలి, చివరి వరకు నిలబడాలి. నాలాంటోడు ఎన్నో చెప్తాడు, ఇంకేదైనా జరుగుతుంది, కానీ దేవుని రాజ్యంలో నేను వెళ్ళాలా, దానికోసం నేను భరించాలి. దేవుని రాజ్యానికి వెళ్ళటానికి మన క్యారెక్టర్ని మనం ప్రూవ్ చేయటం అవసరం లేదు ఒక వ్యక్తి ముందల. ఎప్పటికీ మనము ఏ వ్యక్తిని సాటిస్ఫై చేయలేం. ఎవరినైనా కానీ, తల్లిని కావచ్చు, తండ్రిని కావచ్చు, భర్తను కావచ్చు, పిల్లల్ని కావచ్చు, బంధువులను కావచ్చు, వాళ్ళ ముందర మనం ఎప్పుడు వాళ్ళని సాటిస్ఫై చేయలేం. ఎందుకంటే వాళ్ళకి ఆశలు చాలా ఉంటుంది, వాళ్ళ కోరికలు వేరేగా ఉంటాయి. మనం దేవుణ్ణి సాటిస్ఫై చేయటం నేర్చుకోవాలి. దేవుని కోసం ఆకలి ఉండాల్సి వస్తుంది, దేవుని కోసం మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది, దేవుని కోసం మనము దిగంబరంగా ఉండాల్సి వస్తుంది. యెషయా భక్తుడు దేవుడు చెప్పినందుకు 3 సంవత్సరాలు దిగంబరిగా ఉన్నాడు. మనం కూడా దిగంబరిగా ఉండాల్సి వస్తుంది. దిగంబరిగా అంటే వస్త్రాలు వేసుకోవటం కాదు, కొన్ని విషయాలు వదులుకోవాల్సి వస్తుంది, కొన్ని విషయాల్లో సిగ్గుపడాల్సి వస్తుంది. నవ్వుతారు. పాస్టర్లో సేవ చేసిన వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి, అన్నీ వదులుకొని రావాల్సి వస్తుంది. వాళ్ళు మంచి ఉద్యోగం, మంచి చదువుకొని కొంతమంది విశ్వాసుల దగ్గర పోయినప్పుడు అందరి ముందర వాళ్ళు 10 రూపాయలు పెడతారు, నేను గమనించండి. లేదా 5 రూపాయలు పెడతారు, లేదా రూపాయి పెడతారు. ఆయన చేసే ప్రేయర్ చాలా వాల్యుబుల్ ఉంటుంది, ఆయన చెప్పే మాటలు చాలా వాల్యుబుల్ ఉంటాయి. వీళ్ళందరి ముందల్లో 10 రూపాయలు రోల్ చేసుకొని వచ్చి అయ్యగారు కానుక అని చెప్పి పెడతారు. అప్పుడు పాస్టర్ అనే వ్యక్తికి చాలా బాధ అనిపిస్తుంది, నేను ఈ 10 రూపాయలు తీసుకొని వచ్చానా అన్నట్టు. కానీ తప్పదు, తీసుకోవాల్సి వస్తుంది. సిగ్గుపడుతూ కూడా ఆయన థ్యాంక్ యూ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్ అని చెప్పి. నాలాంటోడైతే 10 రూపాయలు ఉంటే కూడా మీకున్నాయా అని అడుగుతాను నేను. మీకున్నాయా? మరి మీరు ఇష్టం? ఉన్నాయి, మా దగ్గర చాలా ఉన్నాయి అని వాళ్ళు ఇచ్చేస్తారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మనము మన మైండ్ని దేవుని దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే మనం పరలోక రాజ్యంలో సేవ చేయాలి, ఆయన ఆలయంలో నిత్యము సేవ చేయాలి. నువ్వు సండే వెళ్ళే ఆలయంలోనే నువ్వు సేవ చేయలే, ఆడ పరలోక రాజ్యంలో పోయి ఏం సేవ చేస్తాం? సండే ప్రేయర్ 9 గంటలకి, నువ్వు పోయేది 10 గంటలకి. ఏముండదు ఆడ ప్రభు బల్ల ఇచ్చే టైంలో వెళ్తారు, ఆ బల్ల తీసుకుంటారు, వాక్యం వింటారు, కొంచెం పైసలు ఇచ్చేస్తారు, వచ్చేస్తారు, ఖతం, అయిపోయింది నాది. ఆలయంలో పని లేదు, ఆలయంలో కొంతమందితో గడిపి ప్రార్థన చేద్దాం లేదు, ఆలయం 9 గంటల కంటే 8:30కే మనం పోదాం లేదు, అనవసరం. హల్లెలూయా. ఇక్కడ ఆలయంలో, భూమి మీద ఉన్న ఆలయం దగ్గర నువ్వు పని చేయనప్పుడు పరలోకంలో ఏం పని చేస్తాం? ఇంకా కొంతమంది విశ్వాసులు ఎట్లుంటారంటే, ఇప్పుడు ఈరోజు కృష్ణాష్టమి అనమాట, ఇట్లాంటి స్పెషల్ హాలిడేస్ ఉన్నప్పుడు స్పెషల్ ప్రేయర్ మీటింగ్ పెడతారు పాస్టర్ గారు చర్చిలలో.
అన్నం వండుతారు, కూర వండుతారు. అరే చర్చ్ మెంబర్స్ వీళ్ళు మంచి దర్జాగా పోతారు. అంత స్టార్ట్ అయిన తర్వాత పోయి మంచిగా ప్రార్థన చేస్తారు, కన్నిటి ప్రార్థన చేస్తారు. ఇక ప్రేయర్ అయిపోయిన తర్వాత మంచిగా తినేసి వచ్చేస్తారు అంతే. అయ్యగారు ఉన్నారు కదా, చేసుకుంటాడు పని, మనమేంది చేసేది. అవి అట్లుంటారు అనమాట విశ్వాసం. ఇలాంటి విశ్వాసులు పరలోక రాజ్యంలో ఏం సేవ చేస్తారు? ఆయన మందిరంలో సేవ చేయాలంట, రాత్రింబగలు అదే ఉంటుందంట. ఆయన మందిరంలో సేవ చేయటానికి దేవుడు మనని ఈ భూలోకంలో ప్రిపేర్ చేస్తున్నాడు. నేను సేవ చేయ బ్రదర్, మా ఆయన ఒప్పుకోడు, మా పిల్లలు ఒప్పుకోరు, నా పరిస్థితి అర్థం చేసుకోండి, ఇట్లనంటే అట్లనే ఉంటుంది. ఇంకా హల్లెలూయా, బాగా అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏం చేశారంట, ఆయన సింహాసనం ఎదుట, ఎవరి సింహాసనము? యేసు ప్రభు వారి యొక్క సింహాసనం ఎదుట రాత్రింబగలు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును. గుడారం అంటే గుడిసె, ఇల్లు అని కూడా చెప్పవచ్చు. ఇల్లు ఆయననే వారిని కప్పును అంటే అర్థం ఏంటంటే, ప్రకటన గ్రంథం అన్ని సింబల్స్, మెథడ్స్ ఉంటాయన్నమాట. ఆయన వారికి ఆశ్రయం ఇస్తాడు, ఆయనే వారి ఆశ్రయము. ఆయన దాగు చోట వాళ్ళ దాగు చోటు ఆయననే. హల్లెలూయా. మన జీవితంలో ఎప్పుడైనా మీరు ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని నమ్మారు కదా, దేవుడే నా ఆశ్రయం, నా కొండ, నా కోట, నాకు ఎవ్వరు లేకపోయినా దేవుడే ఉన్నాడు అనేది ఎప్పుడన్నా మనకు వచ్చిందా? మనకు చాలామందికి వచ్చేది ఎట్లా ఉంటుందంటే, నన్ను అందరూ వదిలేసిర్రు, నేను వాళ్ళకి అంత చేసిన, వీళ్ళకి ఇంత చేసిన, నేను ఒంటరి వాడిని అంతే. ఇక ఈ ఫీలింగ్ ఉంటుంది మనకి. ఎవరైతే దేవుని కోసం నిత్యం బ్రతికేటోళ్ళకు ఉంటారో దేవుడే వాళ్ళ ఆశ్రయము. దేవుడే చెప్పిండు బైబిల్లో, దొంగ పాస్టర్లు ఉంటారు, అబద్ధ బోధకులు ఉంటారు, లోకమంతా అబద్ధము సమాజం ఉంటుంది, మిమ్మల్ని మీరు జాగ్రత్త పెట్టుకోండి బైబిల్లో యేసయ్యనే చెప్పిండు. హల్లెలూయా. కానీ మనకు అది తెలియదు. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం దేవుని కోసం మనం బ్రతికినప్పుడు దేవుడే మన ఆశ్రయము, ఆయన వారికి ఆశ్రయంగా ఉంటాడు అంటున్నాడు. దీన్ని బట్టి మనము మన భక్తి బహిర్గతంగా ఉండాలన్నా, లేకపోతే భయంగా చేయాలన్నా? ఎన్ని రోజులు చేస్తాం వాళ్ళని చూసి వీళ్ళని చూసి భయపడి? మీరు చెప్పండి నాకు. పిల్లలు ఏమో అనుకుంటారు, భార్య ఏదో అనుకుంటుంది, మా బంధువులు ఏదో అనుకుంటారు, మా భర్త ఏదో అనుకుంటారు. అనుకుంటే అనుకోని వాళ్ళు మనకేమైనా పర్మనెంట్గా ఉంటారా మనతో పాటు? లేకపోతే మనకు ఏదైనా రాసి ఇచ్చిరా? మనం వాళ్ళ మాట వినకపోతే వెంటనే కట్ చేసేస్తారు, వాళ్ళు వ్యతిరేకం అయిపోతారు. వాళ్ళతోనేందండి? ఇక్కడ ప్రభు ప్రాణం ఇచ్చిండు, ప్రభు కన్నీరు గార్చిండు, చివరి వరకు నేను నీతో ఉంటా అన్నాడు, నిన్ను బ్రతికిస్తా అన్నాడు, నీకోసం ఇల్లు కడుతున్నాడు. ఇది రావాలా చాలామందిలో. చాలామంది క్రిస్టియన్ సిస్టర్స్లో యేసు ప్రభుని ఎంతగా ప్రేమిస్తారో ఫ్యామిలీని చూసి అంత భయపడతారు. మా బాబు ఒప్పుకోడు, మా కూతురు ఒప్పుకోదు, వద్దు, మీరు రాకండి పాస్టర్ గారు ఇప్పుడు, తర్వాత రండి, ఎందుకంటే మా ఇంట్లో ఒప్పుకోరు. ఎన్ని రోజులు అట్లా దొంగ భక్తి? దేవుడు చాలా ఫీల్ అవుతూ ఉంటాడు, అరే నేను వీళ్ళు ఇదా నన్ను అర్థం చేసుకుందని. యేసుప్రభు చాలా క్లియర్గా చెప్పిండు, ఎవరైతే నా సువార్త గురించి, నా పేరు గురించి నన్ను చూసి ఎవరైతే సిగ్గుపడుతున్నారో, నేను నా తండ్రి రాజ్యంతో వచ్చినప్పుడు ఆ వ్యక్తిని చూసి కూడా నేను సిగ్గుపడుతున్నా అన్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి సిగ్గుపరిచే స్థాయికి మనం ఎదిగినామన్నమాట. అది మన క్యారెక్టర్. చాలా ఇంపార్టెంట్. లేరా అట్లాంటి వాళ్ళు చాలామంది? అంటే సువార్త చెప్పాలంటే సిగ్గుపడతారు, సాక్ష్యం చెప్పాలంటే సిగ్గుపడతారు, దేవుని కోసం చచ్చిపోవాలంటే సిగ్గుపడతారు. చాలామంది మేము క్రిస్టియన్స్ అని చెప్పుకొని కూడా సిగ్గుపడతారు.
చాలామంది చెప్పరు. బాప్తిజం తీసుకుంటే ఏదైనా క్రిస్టియన్ నేమ్ ఇస్తారు కదా, ఆ నేమ్ పెట్టుకోరు అక్కడ. అందులో ఓన్లీ సహజమైన పేరే పెట్టుకుంటారు. వద్దొద్దొద్దు, మళ్ళీ నేను క్రిస్టియన్ అని తెలుస్తుంది బ్రదర్. నాకు మళ్ళా ఇప్పుడు ఎస్సీ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు క్రిస్టియన్ అని పెట్టుకోరు, ఆ పేరు పెట్టుకోరు. మళ్ళీ మాకు సర్టిఫికేట్ పోతుంది, బీసీసీ ఇస్తారు, దానివల్ల మాకున్న బెనిఫిట్లన్నీ పోతాయి. ఏం క్రిస్టియన్ నువ్వు? ఆ పేరును బట్టే నువ్వు గర్వపడాలని పేతురు భక్తుడు అంటుండు. శ్రమ లేనివాడు క్రైస్తవుడే కాదు, ఆ పేరును బట్టి నువ్వు గర్వపడాలని అన్నాడు. హల్లెలూయా. చాలామంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు, వీళ్ళు ప్రభుని నమ్ముకుంటారు, మస్తు భారం కలిగి ప్రార్థన చేస్తారు, భాషలు మాట్లాడతారు, ప్రవచనాలు చెప్తారు. ఏదైనా అన్యుల ఏదైనా వచ్చిందనుకో, మా ఇంటికి రండి, మా అమ్మాయిది పుష్పవతి కార్యక్రమం ఉందని చెప్పి ఎవరైనా అన్యులు వస్తే బొట్టు పెడితే మంచిగా పెట్టించుకుంటారు. నేను వస్తా. వాళ్ళ కోసం అమ్మో పెట్టించుకోకపోతే వాళ్ళు ఫీల్ అవుతారేమో అని. ఇక్కడ నేను ఒక నిజమైన దేవుడిని నమ్ముకున్నాను, మరి ఎట్లా అనేది ఏమి ఉండదు. మళ్ళీ భర్త, మళ్ళీ పిల్లలు, ఇదే అన్నమాట. మరి పరలోక రాజ్యంలో ఏం సేవ చేస్తాం? ఇవే మనని ఆపేస్తాయి పరలోక రాజ్యం పోకుండా. ఇట్లా చాలామంది ఉన్నారు. కాబట్టి అది మీరు మార్చుకోండి. అది మార్చుకుంటేనే మీరు పరలోక రాజ్యానికి ఎలిజిబుల్ అవుతారు. నన్ను సాటిస్ఫై చేయడానికి మీరు ఇక్కడ రాకండి, మీకు నచ్చిన చోటికి మీరు వెళ్ళండి. దేవుణ్ణి సాటిస్ఫై చేసే వాళ్ళు ఉంటేనే రండి. దేవుని భక్తి, ఆయన నిజమైన దేవుడు అని చెప్పి మీ క్యారెక్టర్ ద్వారా చూపించండి, నిరూపించండి. డబ్బులు ఉన్నప్పుడు అందరూ ఓకే అంటారు, డబ్బులు లేనప్పుడు కూడా అదే విధంగా ఉండాలి, రోగం వచ్చినప్పుడు అదే విధంగా ఉండాలి. మన క్యారెక్టర్ ద్వారా ప్రభువుని మనం పరిచయం చేయాలి. ఎవరి కోసమో మనం జీవించటం కాదు, ప్రభువు కొరకు జీవించటం నేర్చుకోవాలి. అందరినీ మనం ఎప్పటికీ సాటిస్ఫై చేయలేము, కాని పని అది. యేసుప్రభువే చెప్పిండు, ఏ సేవకుడు ఇద్దరు యజమానులకు దాసుడు కాదు, ఏ దాసుడు ఇద్దరు యజమానులకి దాసుడు కానేరడు, ఒకరిని వదులుకుంటేనే ఒకరికి అవుతారు. మీరు డబ్బుని నన్ను ప్రేమించలేరు అన్నాడు. చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇప్పుడు యేసుప్రభువుని నమ్ముకోవటానికి మెయిన్ రీజన్ ఏం తెలుసా? డబ్బులు వస్తాయి, ఆశీర్వాదం వస్తుంది, అనుకున్నవన్నీ జరుగుతాయి. అంతే, దానికోసమే నమ్ముకునేటోళ్ళు ఉన్నారు. ఒక సమస్య వచ్చినప్పుడు యేసుప్రభువుడు ఏం లేదు, అంతా కష్టాలు అన్ని బాధలు మాకేం అవసరం అండి, అంత బంధువు ఉన్నారు, అంత బలగం ఉన్నారు, ఇంకా ఆయన నమ్ముకున్నందుకు మాకు చెడ్డ పేరు వస్తుంది, కుటుంబంలోకి వెళ్ళి వెలేస్తారు మమ్మల్ని. మేమేందైనా నమ్ముకోవటం ఏమొస్తుందని చెప్పి, మాకు మా బంధువులు కావాలా, మా చుట్టాలు కావాలా, మరి మా అమ్మాయి పెళ్ళి ఉంటుంది, మరి ఎట్లా? వాళ్ళందరూ రావాలి కదా. ఏదో నమ్ముకున్నాం, ఆయన దేవుడు అన్నప్పుడు ఆయన చెయ్యాలి. ఇగో ఇట్లాంటి ప్రజలు కూడా ఉన్నారు. వాళ్ళంతా పోరు పరలోక రాజ్యానికి. పరలోక రాజ్యం పోవాలంటే నీకు సేవ చేసే మైండ్ సెట్ ఉండాలి. అది కూడా రాత్రింపగలు దేవునితో ఉండే ఆ తత్వం రావాలి. అంటే రాత్రి ప్రార్థనలు, పొద్దునంటే పొద్దున ప్రార్థనలు ఉండాలి. నిన్ను నువ్వు మార్చుకోవాలి. దినమంతా దేవుని సన్నిధిలో వాక్యం కొరకు ఆరాటం ఉండాలి. ఎల్లప్పుడూ ప్రభువుని స్తుతించే మనసు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే పరలోక రాజ్యంలో ఫిట్ అవుతాం మనం. లేకపోతే కాని పని అది. భక్తి చేస్తే ఏమొస్తుంది బ్రదర్? పొద్దున ప్రార్థన చేస్తే ఏమొస్తుంది బ్రదర్? రాత్రి ప్రార్థన చేస్తే ఏమొస్తుంది బ్రదర్? భక్తి అంటే మనసులో ఉండాలి బ్రదర్, అంత చూపించుకోవటం అవసరం లేదు. ఆ బ్యాచ్ మొత్తం పరలోక రాజ్యంకి ఎలిజిబుల్ కానే కాదు. పరలోక రాజ్యంలో మహాశ్రమలు అనుభవించాలి. మహాశ్రమలు అనుభవించిన వాళ్ళే అక్కడికి వస్తారు. వాళ్ళు ఏం చేశారు? దేవుని మందిరంలో రాత్రి పగలు ఆయనని సేవిస్తూ ఉన్నారు. అంటే ఏం చేశారు? ఆరాధించారు. అన్నిటికంటే మన జీవితంలో
ఆరాధన చేయటమే చాలా చాలా కష్టం లైఫ్లో. ప్రేయర్ చేయటం ఈజీ, బైబిల్ రీడింగ్ చేయటం కూడా ఈజీ. ఆరాధన స్తోత్రం 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 హల్లెలూయా 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 అనటం, చేతులెత్తి ప్రభుని స్తుతించడం చాలా కష్టం అది. పరలోక రాజ్యంలో మనం పోతే మొత్తం అదే ఉంటుంది. ఇంకా ప్రేయర్స్ ఉండవు, బైబిల్ రీడింగ్ ఉండదు, ఓన్లీ ప్రభుని స్తుతించటమే ఉంటుంది. అదే ఇక్కడ మనం ఫెమిలియర్ కాకపోతే, ఇక్కడ నుంచే మనం ఆరాధన ప్రాక్టీస్ చేయకపోతే అక్కడికి ఏం పోతామండి? కొంతమంది క్రైస్తవులు ఎట్లుంటారు తెలుసా? వాళ్ళు బాప్తిజం తీసుకుని కూడా సండే రారు చర్చ్కి. సండే బిజినెస్ ఉంది, మా ఆయన ఒప్పుకోడు, ఇట్లుంటుంది అన్నమాట బ్యాచ్. మరి మీరు చెప్పండి, వాళ్ళు ఎట్లా పరలోక రాజ్యం పోతారు? సండే మనం ఎందుకు చర్చికి పోతాం? ప్రభువుని జ్ఞాపకం చేసుకోవటానికి పోతాం. ఇక నువ్వు సండే రోజే ప్రభువుని జ్ఞాపకం చేయనప్పుడు నువ్వు ఎలా వెళ్తావు, ఎలా ఎత్తబడతావు చెప్పాలా మీరు నాకు? హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. అందుకే ఒక రియల్ క్రిస్టియన్గా బ్రతకడం చాలా కష్టం. వానికి మంచిగా అర్థమైతే దాని మీద నిలబడిపోతాడు, లేదంటే మొత్తమే వదిలేస్తాడు. ఈరోజు చెప్పే నేను నా ప్రసంగాన్ని బట్టి కూడా మీకు తేలిపోతుంది ఉండాలన్నా ఓడిపోవాలన్నా అని. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. నేను మిమ్మల్ని ఏదో నార్మల్ క్రిస్టియన్స్ చేస్తలేను. నేను పరలోక రాజ్యం పోయి ఉన్నతమైన ఉపదేశం ఇస్తున్నాను. నేను ఉపదేశాల్లో చాలా ఉంటాయి, ఇది ఉన్నతమైన ఉపదేశం. దేవుని భరించాలి, దేవుని సహించాలి, చివరి వరకు దేవుని కోసం నిలబడాలి. ఈ ప్రసంగం చేయటమే చాలా కష్టము, చాలా తక్కువ మంది చేస్తారు, కానీ ఇదే పరలోక రాజ్యం తీసుకుపోతుంది. హల్లెలూయా. కాబట్టి మీరు ఎవరైతే ఉన్నారో, మీరు చేసే భక్తి కావచ్చు, ఏదైనా కావచ్చు, బహిర్గతంగా ఉండండి, భయపడకండి. పిల్లల పెళ్ళిళ్ళు ఎట్లా దేవుడు చూసుకుంటాడు, దేవుడు అద్భుతం చేస్తాడు. నేను ప్రభువుని నమ్మిన, నా పిల్లలకి దేవునికి ఇచ్చి పెళ్లి చేస్తా, క్రిస్టియన్ పెళ్ళే చేస్తా. అమ్మాయి చేసుకోకపోతే ఇక మనం ఏం చేయలేం. మన పని, మన మైండ్ అయితే, మన మనసు అయితే అది ఉండాలి. ఇక ఆమె ఇష్టం. నేను చెప్పిన బ్రదర్ ఆమె వినలే, దానికి మనం ఏం చేయలేం. కానీ ఎవరో ఏమో అనుకుంటారని చెప్పి దేవుని వదలకండి. దేవుని దగ్గర మీ విలువలు మీరు కాపాడుకోండి. నిత్యము ఆయన కొరకు రాత్రింబగలు ఉంటేనే పరలోక రాజ్యంలో కూడా రాత్రింబగలు ఉంటుంది. మనకి పరలోక రాజ్యం పోయిన తర్వాత నిద్ర ఉండదు, ఆకలి ఉండదు, ఇక అట్లనే ఉండిపోతాం. అది నెక్స్ట్ వచనంలో వస్తుంది, రేపు చూద్దాం మనం దాని గురించి డీప్గా. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, లోకంలో అనేక శ్రమలు, అనేక వేదనలు ఎన్నో వస్తాయి. వాటి మీద పెద్దగా దృష్టి ఉంచకండి. దేవుణ్ణి సాటిస్ఫై చేయండి, దేవుని కోసం జీవించండి. మీ దగ్గరికి వెళ్ళే చర్చ్ పాస్టర్ ఉంటాడు, ఆయన ఏమనుకుంటాడేమో, ఆయన ఇట్లా పట్టించుకోకండి. చర్చ్లో వెళ్ళేటప్పుడు మోకాల మీద ప్రార్థన చేయండి, కన్నీటి ప్రార్థన చేయండి, మోకాల మీద ఉండి పాటలు పాడండి. వాళ్ళు ఏమనుకుంటారేమో, వీళ్ళు ఏమనుకుంటారేమో మనకు అనవసరం. మనం దేవుణ్ణి ఆరాధన చేయడానికి మందిరంకి వచ్చినాం, మోకాల మీద ఉండి చేద్దాం, ఏమవుతుంది? మనం చూసి వేరేవాడు నేర్చుకుంటాడు, మనం చూసి మన పాస్టర్ నేర్చుకుంటారు, అరే ఇది కరెక్ట్ విధానం కదా అని. వాళ్ళందరూ కూర్చొని చేస్తున్నారని చెప్పి నేను కూడా అట్లనే చేస్తాడటం ఏంది? అది అలవాటు చేసుకోవాలి మనం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. వాక్యంలో ప్రభా మీరు భారం కలిగి మాట్లాడినారు. ఈ వాక్యము నీళ్ళు కట్టి ఫలించును గాక. ప్రతి వ్యక్తిని ప్రభా మీరు దర్శించు, వారు చేస్తున్న భక్తి బహిర్గతంగా ఉండేటట్టు కృప దయచేయి తండ్రి. నువ్వే బలపరచు. లోకంలో ఎలాంటి సిట్యువేషన్ వచ్చినా భయపడకుండా తండ్రి నేను ఎదురాడే మనసు అనుగ్రహించు, ఆత్మకార్యాలు జరిగించు, నిన్నుగా ప్రేమించే కృప దయచేయి, ఆత్మచేత నింపి వారిని మీరు బలపరచమని ప్రభా
ఈ రోజంతా వాడిని కాచి కాపాడి ఏ బిడ్డ ఏ ఆలోచనతో వచ్చిండో ఆ ఆలోచన నెరవేర్చే కృప ఇమ్మని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.